ఆల్ వ్యూవర్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ లోకస్ ఫర్ ఎస్ఎస్జీస్. ఈరోజు గత 2 నెలల నుంచి వీడియోస్ చేయలేకపోయాం. ఎలక్షన్ డ్యూటీ పడటం వల్ల వీడియోస్లో అందుబాటులో రాలేకపోయాను, ఏమనుకోవద్దు. ఇంకా కొత్తగా ఇప్పటి నుంచి కొత్తగా లోకస్లో కానీ ఎస్ఎస్జీలో కానీ కొత్త సమాచారాన్ని మీ ముందుకు వీడియో రూపంలో తీసుకురావడం జరుగుతుంది. ఈరోజు లోకస్ యాప్ న్యూ వర్షన్ 2.2.6లో వచ్చిన న్యూ అప్డేట్స్ ఏమిటి, మెంబర్ డేటా ఎంట్రీలో వచ్చిన మార్పులు ఏమిటి, ఎస్ఎస్జీ డేటా ఎంట్రీలో వచ్చిన మార్పులు ఏమిటి, ఏం అప్డేట్ చేయాలని చూద్దామండి. ఇక ఒకసారి మీరు కానీ లోకస్ యాప్ ఒకసారి అప్డేట్ చేసుకున్నట్టయితే మెంబర్ డేటా ఎంట్రీలో ఇక్కడ వర్షన్ 2.2.6 కనిపిస్తుంది. దీంట్లో గతంలో మాదిరిగా పైన స్క్రీన్ మీద కనిపించే విధంగా గతంలో మాదిరిగా ఎటువంటి ఆప్షన్ మారలేదు. ఇక్కడైతే ఎస్ఎస్జీ మీద క్లిక్ చేసినట్టయితే మనం ఏదైతే ఎస్ఎస్జీ గతంలో కనిపిస్తుందో అదే విధంగా కనిపిస్తున్నాయి. ఇక్కడ ఒక గ్రూప్ కానీ మనం కానీ క్లిక్ చేసినట్టయితే మెంబర్స్ ఆటోమేటిక్గా ఇక్కడ మీకు పైన తేజ మహిళా గ్రూపు ఫిల్టర్ ఆల్ అని ఉంది, ఆల్ మెంబర్స్ కనిపిస్తారు. ఆల్ దగ్గర మీరు మళ్ళీ యాక్టివ్ మెంబర్స్ కానీ లేదా ఇన్యాక్టివ్ మెంబర్స్ కానీ క్లిక్ చేసుకుంటే దాని వరకు కనిపించడం జరుగుతుంది. ఇక్కడ యాక్టివ్ చూడండి, ఆల్ యాక్టివ్ మెంబర్స్ ఇన్యాక్టివ్ మెంబర్స్ ఇది పెట్టుకుని కనిపిస్తుంది. దీంట్లో అయితే ఏం మార్పు రాలేదు గత వర్షానికి ఇప్పటికీ. ఇక్కడ చూడండి, ఇప్పుడైతే మీకు స్క్రీన్లో గతంలో అయితే మీకు వేరే విధంగా కనిపించే స్క్రీన్ ఇక్కడ ఆటోమేటిక్గా స్క్రీన్ మొత్తం కూడా మార్చడం జరిగింది. ఆటోమేటిక్గా 1 2 3 ఏదైతే 5 6 అలాగనే మీకు 1 2 3 1 2 నుంచి 7 దాకా ఏదైతే ఉన్నాయో అవి మొత్తం కూడా కనిపిస్తాయి. వెరిఫై ఆధార్ మొట్టమొదటి ఇక్కడ వెరిఫై ఆధార్ ఇవ్వడం జరిగింది. గతంలో వెరిఫై ఆధార్ మెంబర్ బేసిక్ డీటెయిల్స్ ఇచ్చి ఇక్కడ అలా కాకుండా ముందు ఆధార్ వెరిఫై చేసుకున్న తర్వాతే బేసిక్ డీటెయిల్స్ వెళ్ళే విధంగా ఇవ్వడం జరిగింది. ముందు వెరిఫై ఆధార్ చేసిన తర్వాత మాత్రమే మెంబర్ యొక్క బేసిక్ డీటెయిల్స్లోకి వెళ్తాం. ఇక్కడ మెంబర్ నేమ్ అండ్ మెంబర్ నేమ్ ఇన్ లోకల్ లాంగ్వేజ్, అలాగనే డేట్ ఆఫ్ బర్త్ యాజ్ పర్ ఆధార్, అలాగే జెండర్, మొబైల్ నెంబర్, అలాగనే మొబైల్ నెంబర్ ఎవరిది ఫస్ట్ ఆధార్ నెంబర్ కొట్టవలసి ఉంటుంది. ఆధార్ వెరిఫై అయిన తర్వాత మాత్రమే మెంబర్ యొక్క డేటా అడుగుతుంది. ఇక్కడ ఆటోమేటిక్గా క్యాప్చర్ అడుగుతుంది. మెంబర్ ఫోటో కూడా ఫస్ట్ అడుగుతుంది, గతంలో మాదిరిగా కాకుండా. అలాగనే ఆధార్ ఫోటో కానీ లేదా మెంబర్ ఫోటో కానీ ముందే తీసుకోవాల్సి ఉంటుంది. ఆ విధంగా ఈ కొత్త వర్షన్ అప్డేట్ చేయడం జరిగింది. అలాగనే నెక్స్ట్ వచ్చేటప్పుడు బేసిక్ డీటెయిల్స్లో చూడండి, ఒకసారి మెంబర్ ఫోటో అడుగుతుంది, తర్వాత మ్యారీడ్ అన్మ్యారీడ్, అలాగనే మ్యారిటల్ స్టేటస్, అలాగనే మెంబరు హెడ్ ఆఫ్ ది ఫ్యామిలీ, డిజేబిలిటీ, మెంబర్ ఫ్యామిలీ మెంబర్ డీటెయిల్స్, స్పౌసా లేకపోతే ఎవరు, క్యాస్ట్ అడుగుతుంది, ప్లీజ్ క్యాప్చర్ ఇమేజ్, ఫోటో కూడా మెంబర్ ఫోటో అడుగుతుంది. దాన్ని తీసుకొని గతంలో అంటే ఆప్షన్లు మీకు పైన కనిపించే విధానం అంటే సీక్వెన్సీ మార్చారులే కానీ కింద ఉన్న సమాచారం అంతా ఎక్కడ కూడా మారదండి. గతంలో ఉన్న సమాచారం ఉంటే సరిపోతుంది, అదేవిధంగా మనం చేయొచ్చు. సమాచారం ఎక్కడ కూడా వేరే సమాచారం అడగలేదే కానీ ఆ ఫ్రీక్వెన్సీ అంటే సీక్వెన్సీ గతంలో ఒకటి ముందు ఒకటి వెనక ఉంటుంది, అలా కొన్ని మార్పులు చేయడం జరిగింది. మీరు ఇవి ఇబ్బంది పడాల్సిన అవసరం అయితే ఏం లేదు. అలాగనే బ్యాంక్ డీటెయిల్స్ కూడా సేమ్. బ్యాంక్ డీటెయిల్స్లో కూడా ఇక్కడ గమనించండి, బ్యాంక్ డీటెయిల్స్లో మీకు తర్వాత కూడా చూపిస్తారు స్క్రీన్ మీద. బ్యాంక్ డీటెయిల్స్లో ఇక్కడ ఈ మెంబర్కి సంబంధించి ఎటువంటి బ్యాంక్ డీటెయిల్స్ లేవు. మీరు ప్లస్ చేసుకుని ఆటోమేటిక్గా మీరు మెంబర్ బ్యాంక్ డీటెయిల్స్ ఎంటర్ చేసుకోవచ్చు. ఇది మెంబర్ డేటా ఎంట్రీ కాబట్టి ఒక అకౌంట్ సరిపోతుంది. గమనించాల్సిన విషయం, గతంలో మనం ఏదైతే వర్షన్లో చేసామో చాలామంది ఓన్లీ ఎస్హెచ్జీ డేటా ఎంట్రీలో సేవింగ్ అకౌంట్ ఒకటే ఎంటర్ చేసాం, అంటే ఎస్బీఐ అకౌంట్ ఒకటి మాత్రమే మనం ఎంటర్ చేసాం. కానీ సీసీఎల్ అకౌంట్ కూడా ఎంటర్ చేస్తే మాత్రమే మన లావాదేవీల్లోకి వెళ్ళడం జరుగుతుందని చెప్పడం జరిగింది. ముందుగా ఇచ్చిన వర్షన్లో అలాంటి చెప్పలేదు కాబట్టి ఈ వర్షన్ క్లియర్ కట్గా చెప్పడం జరుగుతుంది. మెంబరు గ్రూప్ యొక్క కేవైసీ ఇక్కడ చూడండి, కేవైసీలో కూడా మెంబర్ యొక్క డేటాలో కేవైసీ క్లియర్గా అడుగుతుంది. కేవైసీ డాక్యుమెంట్ యాజ్ పర్ ఆధార్, కేవైసీ డాక్యుమెంట్ ఏం తీసుకుంటున్నారు, టైప్ ఆఫ్ కేవైసీ, ఆధారా పాన్ కార్డా. ఆటోమేటిక్గా అప్లోడ్ అయితే ఫస్ట్ మీరు అప్లోడ్ ఇచ్చారు కాబట్టి ఆధార్ అప్లోడ్ తీసుకున్నారు కాబట్టి ఆటోమేటిక్గా అప్లోడ్ అనే వస్తుంది. మరి కొత్తగా ఇక్కడ చేయాల్సిన అవసరం అయితే లేదు. అలాగనే మోర్ డీటెయిల్స్ ప్రైమరీ సెకండరీ అదే లైవ్లీహుడ్కి సంబంధించి మనం గతంలో మెంబర్ యొక్క బేసిక్ డీటెయిల్స్ని అడిగాం ఫస్ట్ ఆప్షన్లోనే. ఇక్కడ చివరి ఆప్షన్లో ఇచ్చారు మోర్ డీటెయిల్స్లో ఏం పని చేస్తున్నారు అనేది ఫ్యామిలీకి సంబంధించి. అలాగనే ఇక్కడ డిజిగ్నేషను ఆ గ్రూప్లో ఏంటి అనేది ఇక్కడ మీకు అంతకుముందు గతంలో అయితే సిగ్నేచర్ అనే ఆప్షన్ ఉండేది. ఇక్కడ మీకు ఆటోమేటిక్గా చివరి ఆప్షన్ మోర్ డీటెయిల్స్లో ఈ ప్రజెంట్ మీరు చేస్తున్న మెంబరు గ్రూప్లో మెంబరా, ప్రెసిడెంటా, సెక్రటరీ అంటే అడగడం జరుగుతుంది. ఇక్కడ క్లియర్ కట్గా ఇవ్వాల్సి ఉంటుంది. ప్రెసిడెంట్ అయితే ప్రెసిడెంట్, సెక్రటరీ, మెంబర్ అయితే మెంబరు. ఓకేనా. యాక్టివ్ ఇన్యాక్టివ్ అడుగుతుంది మెంబరు, దాన్ని బట్టి మీరు చూసుకోవాల్సింది. ఇన్సూరెన్స్ ఉందా లేదని చివరి అడిగాం ఇక్కడ. అందువల్ల కొంచెం గమనించండి, ఆప్షన్స్ అయితే అన్నీ ఉన్నాయి కానీ కొన్ని
అంతకుముందు విధంగా అక్కడే లేవు, మారిపోయాయి అన్నమాట. ఆప్షన్స్లో ఉన్న ఆప్షన్స్ అదే ఉన్నా కూడా వేరు దాంట్లో బ్యాంక్ డీటెయిల్స్, అడ్రస్ కేవైసీ కొంచెం రొటీన్గా అడగడం జరిగింది. అలాగే మోర్ డీటెయిల్స్లో మీకు లైవ్లీవుడ్ కానీ, అలాగనే మెంబర్ యొక్క స్టేటస్ కానీ, మెంబర్ ఆఫ్ ప్రెసిడెంట్ సెక్రటరీ అనేది ఇలాంటి కొంత సమాచారం అడగడం జరిగింది. ఇలా మెంబర్ యొక్క డేటాని పూర్తి చేయవలసి ఉంటుంది. ఎక్కడ కూడా కన్ఫ్యూజ్ అవ్వాల్సిన అవసరం అయితే లేదు. ఓకేనా? ఇది మెంబర్ యొక్క డేటా ఎంట్రీ. ఒకసారి చూసుకోండి, ఏదైనా డౌట్ ఉంటే గ్రూప్లో. ఇక్కడ ఇంకో గమనించాల్సిన చూడండి, గ్రూప్ యొక్క ఎస్హెచ్ డేటా ఎంట్రీలో చాలామంది కూడా గ్రూపు ఫార్మేషన్ డేటు 2011 కన్నా ముందు ఉంటే కూడా చాలామంది అదర్స్ అని పెట్టారు, కొంతమంది NGOs అని పెట్టారు, చాలామంది చాలా రకాలుగా పెట్టారు. దయచేసి గమనించండి, ఖచ్చితంగా 2011 కన్నా ఉన్న గ్రూపులు మొత్తం కూడా స్టేట్ ప్రాజెక్ట్ కింద పెట్టి సరిపని పెట్టుకోవాలి. తెలంగాణ అంటే ఏపీ మొత్తం కూడా 2011 తర్వాత డైరెక్ట్గా NRLM. తర్వాత కోఆప్షన్ డేట్ కూడా చాలామంది వేరు రకాలుగా పెట్టారని దయచేసి అర్థం చేసి, కోఆప్షన్ డేట్ ఖచ్చితంగా కూడా 11/6/2011 మాత్రమే పెట్టవలేను. ఓకేనా? అలాగే బ్యాంక్ డీటెయిల్స్లో చూడండి ఒకసారి. బ్యాంక్ డీటెయిల్స్లో ఆటోమేటిక్గా ఉన్న బ్యాంక్ డీటెయిల్స్ మీరు చేస్తారు. ఇక్కడే మీకు కొత్తగా ఒక ఆప్షన్ ఇచ్చాను, CCL. ఓకేనా? ఫస్ట్ ఉన్న అకౌంట్ మీకు కనిపిస్తుంది, గతంలో స్క్రీన్లో ఇచ్చిన విధంగా ఫస్ట్ ఉన్న అకౌంట్ SBI అకౌంట్ కొట్టిరాలి గతంలో. ఇప్పుడైనా కొత్త SBI అకౌంట్ చేస్తారు. కింద ప్లస్ ఆప్షన్ నొక్కి మీరు దానికి సంబంధించిన CCL అకౌంట్ ఆప్షన్ పెట్టుకొని CCL అకౌంట్ కూడా యాడ్ చేయవలసి ఉంటుంది. ఖచ్చితంగా కూడా గ్రూప్కి SHG యొక్క డేటా ఎంట్రీలో సేవింగ్ అకౌంట్ ఉండాలి, ప్లస్ CCL అకౌంట్ కూడా ఉండాలి, లోన్ అకౌంట్ కూడా ఉండాలి. ఆ రెండు ఖచ్చితంగా కూడా మీరు యాడ్ చేయవలసి ఉంటుంది. అలాగనే ఇక్కడ కూడా ఆఫీస్ బేరర్స్ కింద చూడండి, ఆటోమేటిక్గా ఆఫీస్ బేరర్స్ ఆప్షన్ ఇచ్చారు. దాంట్లో కూడా మీరు మోర్ డీటెయిల్స్ ఇక్కడ కూడా ఆప్షన్స్ అన్నీ ఉన్నాయి. ఇక్కడ కొత్తగా మీరు అప్డేట్ చేస్తుంది CCL డేటా ఎంట్రీ. మళ్ళీ చూపిస్తున్న CCL డేటా ఎంట్రీని బ్యాంక్ డీటెయిల్స్ ఆప్షన్లో కనిపిస్తున్న అకౌంట్ గతంలో మీరు చేసి ఉన్నారు, కావాలంటే ఎడిట్ చేసుకోవచ్చు, తప్పు ఉంటే ఎడిట్ చేసుకోవచ్చు. కానీ కింద ప్లస్ గుర్తుని చూడండి, ప్లస్ మీద నొక్కి మీరు మళ్ళీ కొత్తగా ఇదే గ్రూప్కి CCL ఇక్కడ ఆప్షన్లో అకౌంట్ టైప్ అని ఉంది. సేవింగ్ అకౌంట్ ఆల్రెడీ ఇచ్చేసాం కాబట్టి ఓకే. ఇక్కడ గతంలో మళ్ళీ తర్వాత CCL అనే ఆప్షన్ ఉంది, ఆప్షన్లో CCL సెలెక్ట్ చేసుకొని దానికి సంబంధించిన డేటా కూడా పూర్తిగా నింపి మీరు అకౌంట్ని యాడ్ చేయవలసి ఉంటుంది, CCL అకౌంట్ని. ఓకే అండి, ఇలా మెంబర్ యొక్క డేటా ఎంట్రీ, SHG యొక్క డేటా ఎంట్రీ ఎటువంటి మార్పులు అయితే లేవులే, కానీ వేరే ఆప్షన్ మాత్రం అక్కడక్కడ మార్చడం జరిగింది. CCL అకౌంట్ మాత్రం ఖచ్చితంగా కూడా మీరు గతంలో ఎవరైతే చేయలేదో వాళ్ళు కొత్తగా ఖచ్చితంగా కూడా మళ్ళీ అప్డేట్ చేయవలసి ఉంటుంది. మీరు అప్లోడ్ ఇచ్చిన తర్వాత ఆటోమేటిక్గా గ్రూప్ మళ్ళీ ఓపెన్ అవుతుంది కాబట్టి లాక్ లేకపోతే ఓపెన్ అవుతుంది, మీ CCL అకౌంట్ని అప్డేట్ చేయవచ్చు. లాక్ ఉంటే మాత్రం మళ్ళీ మీకు ఆప్షన్ ఓపెన్ అవ్వదు. మీరు అలా అప్లోడ్ ఇచ్చిన తర్వాత మాత్రం మళ్ళీ మీరు CCL అకౌంట్ని అప్డేట్ చేయవలసి ఉంటుంది. ఓకే అండి, తర్వాత మీకు ఇప్పుడు అందరూ కూడా చాలామంది వివో ప్రొఫైల్ అడుగుతున్నారు. వివో ప్రొఫైల్కి సంబంధించిన మీకు రేపు వీడియోని పెట్టడం జరుగుతుంది. దానికి సంబంధించి ఏ సమాచారం కావాలి, ఎలా టైప్ చేయాలి, ఎక్కడ ఆప్షన్ వస్తుంది అనేది ముందు అది పెట్టి తర్వాత మళ్ళీ వివో ప్రొఫైల్ లైవ్ కూడా మీకు చేసి చూపించడం జరుగుతుంది తర్వాత వీడియోస్లో. థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ వెరీ మచ్.